కోర్టు నుండి ఇంటికి వచ్చిన రోజాతో సహా అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు. కోర్టులో ఆ రామచంద్రయ్య తరపున కేసు వాదిస్తున్నది లాయర్ చంద్రిక ప్రేమ్ కుమార్ మరెవరో కాదు, మీ చిన్న కొడుకు ప్రేమే ఆ కేసుని వాదిస్తున్నాడు అని రోజా నిజం చెప్పేయటంతో చంద్రిక మరింత టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. ఇక రమాదేవి కోపంతో రగిలిపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని షాకింగ్గా నిలదీస్తూ ఉంటుంది. అవును, ప్రేమే ఆ కేసుని వాదిస్తున్నాడు. మీకు కూడా తెలియకుండా అలా కేసుని వాదిస్తున్నాడంటే ఇక ప్రేమ్ గురించి ఏమనుకోవాలి అని రోజా అంటుంది. సరిగ్గా అప్పుడే ప్రేమ్ లోపలికి వస్తూ ఉంటే ఆగంటూ రమాదేవి అరుస్తూ ఉంటుంది. ఏరా, మాట తప్పి మళ్ళీ ఆ నల్లకోటు వేసుకున్నావా? నాకు వ్యతిరేకంగా ఆ రామచంద్రయ్య తరపున కేసు వాదిస్తావా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే, అన్యాయంగా ఇరికించారని నేను ఆయన తరపున అని ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే, నోర్ముయ్ అంటూ రమాదేవి వెంటనే ప్రేమ్ చెంప పగలగొడుతుంది. నువ్వు ఆ రామచంద్రయ్య తరపున కేసు వాదించావు. ఇప్పుడు నాకు మాట ఇచ్చి మాట తప్పి మళ్ళీ కోర్టు వేసుకొని లాయర్గా కోర్టులో అడుగుపెట్టావు. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళు, పో, బయటికి వెళ్ళిపో అని రమాదేవి ప్రేమ్ని గెంటేస్తూ ఉంటుంది. దాంతో చంద్రిక బాధపడుతూ ఉంటే ప్రేమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరుగుతూ ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటాడు.